హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? నా కామెంట్స్లో చెప్పేయండి. సో చోటి ఫ్యామిలీ స్టోరీ అండి. ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ముందుగా అందరికీ ఆషాఢ మాసంలో జరిగే ప్రతి ఒక్క ఇంటికి బోనాల పండుగ శుభాకాంక్షలు అండి. ప్రతి ఒక్కరు కూడా బోనాలు సెలబ్రేట్ చేసుకోవాలి, అమ్మవారి ఆశీర్వాదాలు అందరూ కూడా పొందాలని ఆశిస్తున్నాను అనమాట. సో నేనైతే చేసేసాను ట్యూస్డే రోజు అండి. సో ఆషాఢ మాసము లాస్ట్ వీక్ ట్యూస్డే రోజు అయితే చేశారనమాట బోనాలు. సో మా ఇంటి వద్దనైతే ఆదివారం రోజు అంటే సండే రోజు అయితే జరిగిందండి. సో షాప్లో ఫుల్ వర్క్ వల్ల నేనైతే సండే రోజు అయితే చేయలేదన్నమాట. సో ఫెస్టివల్ కదండి, సో మార్కెట్లో రన్నింగ్లో ఉంటుంది అనమాట గిరాకీ. సో అందుకని ఆ రోజు ఇంకా చేయలేదన్నమాట. ఇంకా మా అత్తయ్య బిజీ, మా ఆయన బిజీ, అందరు బిజీగానే ఉంటారు కదా. సో అందుకని నేను ఇట్లా సో ట్యూస్డే రోజు చేశాను. రిలీజ్ వీడియో కూడా మీకు మీ అందరికీ షేర్ చేశాను కదా. సో అందరు కూడా చూసి ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను. సో ఒకవేళ చూడని వారు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. సో అది కూడా వీడియో చూసేసేయండి, నచ్చితే లైక్ కూడా కొట్టేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మా చిన్న పాపకి ఫస్ట్ బోనం అయితే ఎత్తానమాట. సో ఎందుకంటే రేణుకెళ్ళమ్మ తల్లి టెంపుల్ మా ఇంటి వద్దనే ముందరనే ఉంటుందన్నమాట. సో ఆమె ఎక్కువ దూరం నడవలేదు కాబట్టి, సో చిన్న ఆమె కాబట్టి ఆమెకి ముందైతే ఫస్ట్ బోనం అయితే రేణుకెళ్ళమ్మకి ఎప్పుడు కూడా నేను ఫస్ట్ బోనం రేణుకెళ్ళమ్మకి ఎక్కిస్తానండి. సో అందుకనే మా చిన్న పాపకి ఎత్తి వెళ్ళామన్నమాట మేము ఆ టెంపుల్కి. సో ఇక ఆలస్యం ఎందుకు, ఇంకా సో పదండి వెళ్దాం ఇంకా రేణుకెళ్ళమ్మ టెంపుల్కి. మీరు కూడా అందరూ కూడా ఆశీర్వాదం తీసుకోండి. సో మా చిన్న పాప అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిందండి. బోనం ఎత్తుకుంటే ఎవరు హ్యాపీగా ఉండరు చెప్పండి. సో చాలా హ్యాపీగా అయితే ఉండిందనమాట. సో నేను ఎత్తుకుంటా, నీకు ఇబ్బంది అయితే అన్నా కూడా ఇవ్వలేదన్నమాట. సో అట్లా జరిగింది. మేమైతే టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. సో ఇంటి ముందరనే సో అయితే సో అమ్మవారిని చూడండి, దర్శనం చేసుకోండి మీరు కూడా. మా చిన్న పాప చూడండి ఎంత ముద్దుగా నమస్కారం పెడుతుందో మాతకి. సో ఈ విధంగా బోనాలు అయితే సమర్పిస్తున్నామండి ఒక్కొక్కరిగా. సో రేణుకెళ్ళమ్మ తల్లికి అయితే తప్పకుండా ముందు బోనం అయితే ఎక్కిస్తారనమాట. సో మా పిల్లలకి చాలా ఇష్టం అండి బోనాలు చేయడం, అమ్మవారికి ఈ విధంగా బోనం తీసుకొని వెళ్ళడము. సో బోనాలు స్టార్ట్ అయినప్పటి నుంచి మమ్మీ మనం ఎప్పుడు చేస్తాం అని అయితే అంటారనమాట. అంటే యూట్యూబ్లో కానీ టీవీలో కానీ వస్తాయి కదా బోనాలు సెలబ్రేషన్స్వి వీడియోస్. సో అవి చూస్తూ నన్ను అడుగుతారనమాట మా పిల్లలైతే. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట బోనం చేసిన రోజు వాళ్ళు కూడా. సో పిల్లలిద్దరు కూడా స్కూల్కి వెళ్ళకుండా ఆగిపోయిన ఉండే, మా బాబు ఒక్కడే స్కూల్కి అయితే వెళ్ళాడనమాట. సో తర్వాత ఇంకా హాఫ్ డే నుంచి అయితే తీసుకొని వచ్చాము, బోనాల దగ్గర మొక్కాలి కదా. సో అందుకని మా వారు వెళ్ళి హాఫ్ డే నుంచి అయితే తీసుకొని వచ్చారు స్కూల్ నుంచి. అయితే మంచిగా మొక్కుంటుంది. సో ఇలా ఉంది. అయితే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఇంటి బోనాలు మీ ఇంట్లో ఎలా జరిగిందో మాకు కూడా షేర్ చేయండి కామెంట్లో. మీకైతే మంచిగా దించడం మేము ఇంకా ట్రై చేస్తుంటాము. సో అమ్మవారికి అయితే ముక్కున్నారు. సో ఇక్కడ ముందుగా బోనమన్నం అయితే ఎక్కించారనమాట. సో ఎక్కించిన తర్వాత ఇంకా గుమ్మడికాయ కొట్టడం ఇవన్నీ కూడా చేస్తున్నాం అనమాట ఒక్కొక్కటిగా. సో అయితే నీట్గా అయితే రికార్డింగ్ చేస్తాం. మన మమ్మీ కూడా అమ్మవారిని అయితే మొక్కుతుంది. ఎట్లు సో నేను పూజ చేస్తుంటే మా ఇద్దరు పిల్లలు అయితే అల్లరైతే చేస్తున్నారనమాట. సో ప్రశాంతంగా అనిపిస్తుంది అండి టెంపుల్లో. సో నేనైతే ఇక్కడ పూజనైతే కంప్లీట్ చేస్తున్నానండి. సో అమ్మవారిని చూసారా, అమ్మవారి ఆశీర్వాదం మీరు కూడా తీసుకోండి. సత్యంగల దేవత అంటారు కదా. సో అమ్మవారు అంతే అండి, ఎవరు ఏది మొక్కినా కూడా తీరుస్తుంది. సో పెళ్ళిళ్ళు కాని వారికి పెళ్ళిళ్ళు అయిన పిల్లలు కాని వారికి పిల్లలను అమ్మవారు అయితే కొంగు బంగారం అయితే చేస్తుందండి. సో శివయ్య ముద్దుల బిడ్డే, చిన్న బిడ్డ అనమాట రేణుకెళ్ళమ్మ తల్లి. సో అందరూ కూడా ప్రార్థించండి. అమ్మవారిని గ్రామదేవతగా కూడా భావిస్తారు. సో అమ్మవారిని పూజించిన వారికి కొంగు బంగారం అయితే తప్పకుండా వేస్తుందండి.
జమదగ్ని మహర్షి యొక్క భార్య అండి అమ్మవారు రేణుకెళ్ళమ్మ తల్లి. అమ్మవారు చాలా పవిత్రత, మహాసాధ్వి. ఆమె భర్త పట్ల చాలా అపారమైన భక్తితో నిష్ఠతో ఉండేదన్నమాట అమ్మవారు. ప్రతిరోజు నదికి వెళ్ళి మట్టితో కుండ చేసి ఆ కుండలో నీళ్లు తెచ్చి భర్తకు పూజకి ఇచ్చేదన్నమాట అమ్మవారు. సత్యాన్న బోనం అనేది కూడా తెలిసే ఉంటుంది మీ అందరికీ కూడా. రేణుకెళ్ళమ్మ స్టోరీ వింటే అర్థమవుతుంది అనమాట. బోనంలో అమ్మవారు బోనం తయారు చేసి కుండలు తయారు చేసి దాంట్లో వరిని మోచేతితో పగలగొట్టి బియ్యంతో అన్నం కూడా సూర్యకిరణాల వేడితో వండాలన్నమాట. సో ఆ విధంగా అమ్మవారు కష్టపడైతే సత్యాన్న బోనం అయితే రెడీ చేసి వాళ్ళ భర్త దగ్గరికి తీసుకొని అయితే వెళ్తూ ఉంటుంది. సో కానీ అప్పుడు కొంచెం మధ్యలో ఒక అతను వచ్చి అమ్మ ఆకలి అని ఎంగిలైతే చేశాడనమాట బోనము. సో ఇదంతా పెద్ద స్టోరీ అండి. సో మీకు కూడా కావాలంటే ఒకసారి అమ్మవారి స్టోరీ అయితే తప్పకుండా చూడండి. సో అమ్మవారికి బోనమన్నంలో ఆకుకూర అండి, కొయ్యగూర వండాను. సో తర్వాత అన్నంలోకి కొయ్యగూర వేసి బెల్లము అండ్ పాలు పెరుగు వేసి అమ్మవారికి నైవేద్యం లాగా చేసి తీసుకొని వచ్చారనమాట. సో పైన బిందెలో కొన్ని వాటర్ పాలు పెరుగు అయితే వేసానమాట. సో అమ్మవారికి సాకపోయడానికి స్టార్ట్. రేణుకెళ్ళమ్మ తల్లి తెలంగాణలోని బల్కంపేట ఎల్లమ్మ గుడి చాలా ప్రసిద్ధి చెందిందండి. సో భక్తులు దేవతని కొలిచి తమ కష్టాలను పోగొట్టుకుంటారని నమ్ముతారనమాట. సో ఇక్కడ అమ్మవారికి బోనము ఒకవేళ చేయలేని వాళ్ళు కూర, శనగలు, బెల్లం అయితే ఎక్కిస్తారనమాట. సో అది కూడా తప్పకుండా తీసుకొని వెళ్తారు ప్రతి బోనం వెంబడి. అయితే ఏమేమి కోరుకుంటుందో మీకు కామెంట్స్ పెడతాం. సో అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన నైవేద్యం అండి పూల శనగలు, బెల్లము అండ్ పరమాన్నం కూడా చాలా ఇష్టపడి తింటుంది అనమాట అమ్మవారు. కానీ పరమాన్నం చాలా చోట్ల పరమాన్నం కూడా ఉండి బోనంలో వేసుకొని అమ్మవారికి అయితే తీసుకెళ్తూ ఉంటారు నైవేద్యము. సో మా సైడ్ అయితే ఇదే విధంగా చేస్తారనమాట. వైట్ రైస్లోకి కొయ్యగూర అంటే కూడా అమ్మవారికి చాలా ప్రీతికరమైన వంట. సో అందుకనే మేమైతే ఈ వంట అయితే చేస్తామన్నమాట. సో నేను ఫాస్టింగ్ ఉండి బోనాలు అయితే ఎక్కిస్తానమాట. ఎప్పుడు బోనం చేసినా కూడా ఫాస్టింగ్ అయితే ఉంటాను అమ్మవారి కోసము. సో హారతి అయితే కంప్లీట్ అయిందండి. సో హారతి కూడా ఇచ్చిన తర్వాత అమ్మవారికి మంచిగా దండం పెట్టుకొని ప్రదక్షిణలు చేసుకొని అయితే కాసేపు కూర్చొని అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట. సెకండ్ బోనము తోట మైసమ్మ తల్లికండి. మా ఇంటి వద్దనే ఉంటుంది అమ్మవారి టెంపుల్. తోటలో వెలిసిన అమ్మవారు తోట మైసమ్మ తల్లి. సో ఇంతకుముందు చెప్పాను కదా. తర్వాత నేను దర్బార్ మైసమ్మకు వెళ్ళాలన్నమాట. సో దర్బార్ మైసమ్మకు వెళ్ళి అమ్మవారికి బోనము ఎక్కించిన తర్వాత ఇంకా రెయిన్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. సో పదండి వెళ్ళిపోదాము తోట మైసమ్మ తల్లి టెంపుల్కి. సో మా ఇంటి వద్ద నుంచి కొంచెమే దూరంలో ఉంటుందండి తోట మైసమ్మ తల్లి టెంపుల్. సో టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట ఇప్పుడు బోనం తీసుకొని. సో తర్వాత దర్బార్ మైసమ్మ టెంపుల్ అండ్ గుట్టపోషమ్మ మాంకాలమ్మకి ఎక్కిస్తామన్నమాట. సో అమ్మవారి దర్శనం కాగానే ఇంకా దర్బార్ మైసమ్మకి అయితే నేను మా వారైతే వెళ్ళిపోయాము. ఇంకా మా చిన్న పాప వచ్చింది. సో తర్వాత మళ్ళీ గుట్టపోచమ్మకు కూడా ఇద్దరమే కలిసి వెళ్ళాము మా చిన్న పాపతోనే. ఇట్లా బోనము బైక్ పైన తీసుకొని వెళ్ళామండి. తీసుకొని వెళ్ళి ఎక్కిచ్చేసి వచ్చామన్నమాట దబదబ్బా. తర్వాత మంకాలమ్మ టెంపుల్కి వెళ్దామంటే ఇంకా హెవీ రెయిన్, కాసేపు ఆగి వెళ్ళామన్నమాట. సో ఇట్లా జరిగింది మా బోనాలు. ఎంత ఎండ ఉందో చూసారా. తర్వాత వర్షం అయితే చాలా పడిందండి. ఎలా ఎక్కిస్తాను అనుకున్నాను కానీ అమ్మవారి దయ అండి. ఇంకా ఆమెనే కదా చేయించుకుంటుంది మనతోని ఏదైనా కూడా. సో ఇంకా అమ్మవారి దయ వల్ల నేనైతే మొత్తం కంప్లీట్ అయితే చేశాను బోనాలు అమ్మవారికి ఎక్కించి దర్శనం మంచిగా జరిగిందండి అన్ని టెంపుల్స్లో కూడా. గుట్టపోచమ్మ దగ్గర ఎప్పుడు లేనంత ఒక 10 minutes అయితే నేను కూర్చున్నాను అనమాట అమ్మవారి ఆధ్వర్యంలో.
మంచిగా కూర్చొని సో అక్కడ మా pray పాప డాన్స్ చేసుకోగలిగిన. చేసిందండి. సో మేమైతే మొబైల్ మర్చిపోయినాం అనమాట. సో తర్వాత అక్కడ వచ్చిన ఒక అక్క అన్న అయితే మొబైల్ అయితే ఇచ్చారనమాట. వాళ్ళు కూడా మాకు చాలా నచ్చిర్రు, బాగా మాట్లాడారు అక్క అన్నయ్య కూడా. సో వాళ్ళు వీరంగూడ నుంచి అమ్మవారి దర్శనార్థం వచ్చిర్రంట. సో వాళ్ళైతే చెప్పారు అనమాట, ఇక్కడనే ఉండి వెళ్ళామమ్మ, బీరంగూడలో సెటిల్ అయ్యాము. సో అందుకని ఇంకా దర్శనం కోసం అయితే వచ్చాము, అమ్మవారి దర్శనం కోసము ప్రతి ఏటా వస్తాము అని అయితే చెప్పారనమాట. సో మంచిగా అనిపించింది, దర్శనం కోసం ఎక్కడెక్కడి నుంచో వస్తారు కదా అమ్మవారి దర్శనం కోసము. సో బోనం సమర్పించడం అయితే అయ్యిందండి. ఆషాఢ మాసంలో రోగాలు ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అమ్మవారికి ఈ విధంగా బోనం సమర్పించి శాఖలు పోసి ఆరాధిస్తే అలాంటి వ్యాధుల బారిన పడకుండా మనల్ని అమ్మ అయితే కాపాడుతుంది అనమాట. సో అందుకనే ప్రతి ఇంటికి వేపాకులు కూడా పెడతారు. అందుకనే వేపాకు నుంచి మనకి కొంచెం ఆయుర్వేదిక బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి సో అమ్మవారికి ఈ విధంగా వేపాకుతో ఆరాధించాలన్నమాట. అమ్మవారికి బోనం అన్నం కూడా వేపాకులోనే పెట్టి అమ్మవారికి ఎక్కిస్తారు. సో ఈ విధంగా బోనము అండ్ శాఖలు వేయడం వలన మనకి అనారోగ్య సమస్యలు, మానసిక సమస్యలు ఏవి కూడా రానియకుండా అమ్మ అయితే చూసుకుంటుంది. ప్రతి సంవత్సరము ఈ విధంగా మిస్ కాకుండా చేసుకోండి. వారు ఉంటే వండి అమ్మవారికి నైవేద్యం అయితే తప్పకుండా ఎక్కియాలండి. సో అమ్మని ఆరాధించడం తప్పకుండా చేయాలన్నమాట. సో ఎవరు కూడా మిస్ చేయకండి. సో ఫ్రెండ్స్ అంతే అండి ఈ వీడియో. సో ఇంతటితో నేను ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను అనమాట. సో గుట్టపోషమ్మ తల్లి టెంపుల్ దగ్గర షార్ట్ వీడియో అయితే తీశాను. సో రెయిన్ రావడం వలన నేనైతే ఎక్కువగా షూట్ చేయలేకపోయాను ఈసారి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. కీప్ వాచింగ్ అండ్ నెక్స్ట్ వీడియో. బాయ్.